హక్కుల పోరుకు నెత్తుటి తిలకం మేడే అని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో తాళ్లూరి రాజు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంబమూర్తి నగర్ 4వ వీధిలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో మేడే వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజుతో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. 3వ తేదీన ఐఎన్టీయూసీ 78వ ఆవిర్భావ వేడుకలను కాకినాడ మున్సిపల్ కార్యాలయం వెనుక గల గాంధీ భవన్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా కనుమరుగు అవుతున్నాయని, రక్తం చిందించి సాధించిన కార్మిక చట్టాల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు రమాదేవి, సెక్రటరీ ఎం రవిచైతన్య, పుష్ప తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు రావడం జరిగింది ఈ ఆఫీస్కి. ఈసారి కూడా ఈ 3వ తారీఖున అలాగే 1వ తారీఖున కూడా ఆయన ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కార్మికులు కూడా ఎంతో సంతోషంతో మరి వ్యవహరిస్తున్నారు. ఇది అందరూ కూడా తరలి రావాలి. ఈ మేడే కార్యక్రమానికి, ఈ ఐఎన్టీయూసీ ఆవిర్భావ కార్యక్రమానికి కార్మికులు అన్ని చోట్ల కూడా అన్ని రంగాల వారు కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి ఎప్పుడు కూడా ప్రపంచంలో కార్మికుడు లేనిదే ఏ పని కూడా జరగదు. అలాగే ప్రపంచం అంతా కూడా ఈవేళ చూస్తుంది. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లంటే అది ఒక్కసారి ఒక మేడిక దక్కిందని చెప్పేసి ఈ సభకు తెలియపరుచుకుంటూ, అలాగే మరి 1886లో మరి షికాగోలో ఎక్కడ అమెరికాలో మరి అక్కడ యుద్ధ ప్రాతిపదికమై అక్కడ మరి 8 గంటల పని గంటలు, అలాగే కార్మికుడికి ఉద్యోగ భద్రత, అలాగే మరి ఏదైతే కార్మికుడికి మరి ఒక చట్టాలు కావాలో చట్టాల కోసం మరి ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ మేడే ఆవిర్భవించింది. ఈ మేడే సందర్భంగా మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి గాంధీ భవన్ కాకినాడలో మరి ఆవిర్భావ సమావేశం జరుగుతుంది. ఐఎన్టీయూసీ ఆవిర్భావ సమావేశం జరుగుతుంది. అక్కడ కేక్ కట్ చేస్తాం, అలాగే భోజనాలు పెడతాం. ప్రతి కార్మికు కూడా భోజన సదుపాయం ఉంది. అలాగే తప్పకుండా వస్త్రదానం కూడా మహిళా కార్మికులు చేస్తామని చెప్పేసి ఈ సభగా తెలియపరుచుకుంటూ, ఇవన్నీ కూడా మరి కేంద్ర మంత్రి వర్యులు పలవరగా చేతుల మీద జరుగుతాయని చెప్పేసి